సందీప్ కిషన్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ప్రస్థానం మూవీతో తెరంగేట్రం చేసినప్పటికీ తనకు పేరు మాత్రం తీసుకొచ్చింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని. ఆ తర్వాత అరడజన్ సినిమాల వరకు తీసిన బీర్వా మాత్రమే అందులో అంతంత మాత్రం ఆడింది. మిగతా సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అందుకే చాలా గ్యాప్ తీసుకుని మరీ చేసిన సినిమా టైగర్. ఎన్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఠాగూర్ మధు సమర్పణలో నిర్మాత ఎన్వి ప్రసాద్ నిర్మించిన సినిమానే టైగర్. దీనికి దర్శకత్వం విఐ ఆనంద్. అతను ప్రముఖ దర్శకుడు మురుగదాస్ శిష్యుడు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే చోటా కే ప్రసాద్, సంగీతం ఎస్ఎస్ తమన్, సినిమాటోగ్రఫీ చోటా కే నాయుడు, మాటలు అబ్బూరి రవి. ఇక ఇందులో నటీనటుల విషయానికి వస్తే సందీప్ కిషన్తో పాటుగా రాహుల్ రవీందర్ లీడింగ్ రోల్ పోషించాడు. రాహుల్ రవీందర్కు జంటగా సీరత్ కపూర్, ఇంకా మిగతా తారాగణం వచ్చేసి తనిఖీల్ లబర్ని, సుప్రీత్, ప్రవీణ్. ఈరోజు విడుదలైన ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే రాజమండ్రిలోని ఒక అనాథాశ్రమంలో ఇద్దరు స్నేహితులు టైగర్గా సందీప్ కిషన్, విష్ణువుగా రాహుల్ రవీందర్ నటించారు. టైగర్కి విష్ణు అంటే చాలా ఇష్టం, కానీ విష్ణుకి టైగర్ అంటేనే తలనొప్పి. ఇదిలా ఉండగా విష్ణుని ఒక కుటుంబం దత్తత తీసుకుంటారు. దీంతో 6 సంవత్సరాలు ఇద్దరు వేరుగా బ్రతుకుతారు. విష్ణు చదువుకున్న కాలేజీకి ఒక కార్యక్రమం నిమిత్తం గంగ సీరత్ కపూర్ కాశీ నుండి వస్తుంది. ఇక్కడ జరిగిన కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళిద్దరూ తెలియకుండానే ప్రేమలో పడతారు. ఇది గంగ గార్డియన్ ద్వారా కాశీలో ఉంటున్న గంగ వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. ఈ సందర్భంలో టైగర్ విష్ణువుల మధ్య గొడవ అవుతుంది. ఇద్దరూ విడిపోతారు. కట్ చేస్తే కాశీ నుండి టైగర్కి ఫోన్ వస్తుంది. నీ స్నేహితుడు చావు బతుకుల మధ్యన ఉన్నాడని చెప్తారు. దాంతో కాశీ వెళ్ళిన టైగర్ తన ఫ్రెండ్ని ఎలా కాపాడాడు, తిరిగి వాళ్ళిద్దరిని కలిపాడా అనేదే మిగతా కథ. ఇక ఆర్టిస్టుల నటన గురించి ప్రస్తావిస్తే టైగర్గా ఫ్రెండ్ని కాపాడే పవర్ఫుల్ రోల్లో సందీప్ కిషన్ బాగానే చేశాడు. తన ముందు ఫిలిమ్స్ కంటే కూడా చాలా డెవలప్ అయినట్టే అనిపించింది. మిగతా వాళ్ళలో రాహుల్ రవీందర్ పర్వాలేదు అనిపించాడు. ఇక గ్లామర్తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సీరత్ పర్ఫార్మెన్స్ మాత్రం పర్లేదు అనిపించింది. ఇక కామెడీగా తాగుబోతు రమేష్ మరియు ప్రవీణ్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం అయితే చేశారు. ఇక టెక్నీషియన్స్ గురించి చెప్పుకుంటే ఈ సినిమాలో హైలైట్ మాత్రం డౌట్ లేకుండా చోటా కే నాయుడు. తన సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్ను చాలా అందంగా విజువలైజ్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే కాశీ సీన్స్ అయితే చాలా అందంగా చూపించాడు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది తమన్ గురించి. ఇందులో పాటలు 3 ఉన్నా పాటలు పెద్దగా హిట్ కాకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా చేశాడు. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా అవసరమైందని చెప్పాలి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే చోటా ప్రసాద్ గారు మాత్రం చాలా బాగా చేశారని చెప్పాలి. ఎడిటింగ్ ఈ సినిమాకి చాలా అవసరమైంది. ఎందుకంటే స్లో నేరేషన్తో తీసిన ఈ సినిమాకి ఎడిటింగ్ కంపల్సరీ అవసరం. ఇక డైరెక్టర్ ఆనంద్ గురించి చెప్పాలంటే ఎంచుకున్న సబ్జెక్ట్ కొత్తదేమీ కాదు. ఇద్దరు స్నేహితులు అనాథాశ్రమంలో పెరగడం, ఒకరికి ప్రాబ్లం వస్తే హీరో రిస్క్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ కాశీ బ్యాక్గ్రౌండ్లో తీయడం ఒకటి కొత్త అని చెప్పుకోవచ్చు. అక్కడి నాగరికత మీద బేస్ చేసుకుని సినిమా తీశారు కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమా మీద ద ఫిలిం న్యూస్ విశ్లేషణ. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే సీన్స్తో ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనర్గా అనిపించిన సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సీరియస్ అయిపోతుంది. కాశీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే చాలా సీన్స్ హాస్పిటల్లోనూ ఉంటాయి. అవి మాత్రం ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తాయి. తాగుబోతు రమేష్, సందీప్ కిషన్ మధ్యలో సీన్స్ కాసేపు నవ్వుకునేలా ఉన్నా కామెడీ మోతాద్ అంతగా లేదు అనిపిస్తుంది. ఇద్దరు ప్రేమికుల్ని కలిపే కథతో చాలా సినిమాలే వచ్చాయి కాబట్టి కథలో కొత్తదనం ఏమీ కనపడదు. ఈ సినిమా గురించి పూర్తిగా చెప్పాలంటే రొటీన్ స్టోరీ, రొటీన్ ఫైట్స్, రొటీన్ మ్యూజిక్ తప్పకుండా చూడాల్సింది ఏమీ కాదు. తప్పదు అనుకుంటే ఒకసారి చూడొచ్చు. నిక్షిప్తంగా చెప్పాలంటే పులి గర్జన్లా లేదు, పిల్లి గర్జన్లా ఉంది ఈ సినిమా. ఈ రివ్యూపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ.